మిగతా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి సూచించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపైన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల కారణంగా ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు ఆయన. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారంటూ మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబ, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపైన నిరంతరం నిఘా పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణచివేయాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్వర్క్ జాబితాను డేటాబేస్లో తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపైన ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీస్ శాఖ సమన్వయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు మంత్రి. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపైన సమాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియో రూపంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించాలని, వారికి సైతం అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు మరింత నిఘా పెట్టాలన్నారు. ఇక తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. అధికారుల పనితీరును బట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బదిలీలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు.